Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the missing letters from intermediate first year English. Missing letters means it is nothing but fill in the blanks. మిస్సింగ్ లెటర్స్ అనగానే ఏంటో అనుకుంటాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. అంటే కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆ వర్డ్స్లో కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్లో ఆ వర్డ్కు మీనింగ్ ఇచ్చేటువంటి లెటర్స్ని కనుక ఫిల్అప్ చేస్తే మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ గ్రామర్లో మిస్సింగ్ లెటర్స్ అనే టాపిక్ 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో 4 మార్క్స్ అంటే 10 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 వర్డ్స్లో బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లాంక్స్లో సూటబుల్ లెటర్స్ కనుక ఫిల్అప్ చేస్తే మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ ఫామ్ అయితే మీకు 4 మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SCH-ఎల్ ఉంది, అంటే ఇక్కడ 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఫిల్అప్ చేసేటువంటి లెటర్స్ ద్వారా ఆ వర్డ్కి మీనింగ్ రావాలి. అది ఏదైనా కావచ్చు, మీనింగ్ వస్తే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫిల్అప్ చేస్తున్నా స్కూల్, ఓ. ఇప్పుడు ఏమవుతుంది, స్కూల్ అంటే ఒక మీనింగ్ ఉంది. నెక్స్ట్ ఎంకరేజ్ అంటే ఏంటి, COU, ఎంకరేజింగ్ అంటే COU. నెక్స్ట్ అపియరెన్స్, EA, అపియరెన్స్. నెక్స్ట్ ఎక్సలెంట్, EXCELLENT, ఎక్సలెంట్. నెక్స్ట్ ఆ వర్డ్ ఏంటి, స్పీక్, EA, స్పీక్. నెక్స్ట్ అటెన్షన్, TT, అటెన్షన్. పీపుల్, EO, నాలెడ్జ్, WL, నాలెడ్జ్. డిసిప్లిన్, SC, డిసిప్లిన్. నెక్స్ట్ ఇక్కడ మనకు అఫోర్డ్ అంటే F, అఫోర్డ్. సో ఈ విధంగా 8 కరెక్ట్ అయితే మీకు 4 మార్క్స్ వస్తాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ. సో ఇఫ్ యూ రైట్ కరెక్ట్లీ 8 వర్డ్స్ దెన్ యూ విల్ గెట్ 4 మార్క్స్. బట్ బెటర్ టు రైట్ 10 వర్డ్స్, అంటే 10 రాయాలి. మీరు 8 రాస్తే అందులో ఒకటి మిస్టేక్ అయిందనుకో 3.5 కదా. కాబట్టి మనకు 2 ఇచ్చినటువంటి ఛాయిస్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 చూద్దాం. ఎక్సర్సైజ్ 2 చూసినట్లయితే ఫస్ట్ ఏం ఇచ్చిండు, TA, టీచర్, CH, టీచర్. నెక్స్ట్ గ్లూమీ, O. నెక్స్ట్ ఏంటి, లెసన్, S, లెసన్. నెక్స్ట్ ఏంటి, ఈ వర్డ్ ఏమవుతుందంటే రెస్పెక్ట్ అవుతుంది, రెస్పెక్ట్, SP, రెస్పెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది, FL కూడా అవుతుంది. నెక్స్ట్ ఇదేంటి, ఫెయిత్ఫుల్, AI, ఫెయిత్ఫుల్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్, UE, ఇన్ఫ్లుయెన్స్. ఓకే. నెక్స్ట్ ఏమవుతుందంటే లెటర్స్ అంటే ఇక్కడ మనకు లెటర్స్ అవుతుంది, లీడర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్, TERS, లెటర్స్ అయినా కరెక్టే, లేదా ఇంకా లీడర్స్ కూడా అవుతుంది, EAD, లీడర్స్ రాయచ్చు, లెటర్స్ రాయచ్చు. నెక్స్ట్ ప్లెజెంట్ అంటే EA, ప్లెజెంట్. నెక్స్ట్ ఏమవుతుంది, సజెస్ట్, G, ఇదేమవుతుంది, సజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు సింపుల్, MP, సింపుల్ కావచ్చు, లేదంటే సింగిల్, NG ఫిల్అప్ చేసిన కరెక్టే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3 తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏమి ఇచ్చిండు, చైల్డ్హుడ్, O. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, పీస్. ఇక్కడ ఏ రాసినా కరెక్టే అవుతుంది, IE రాసినా కరెక్ట్ అవుతుంది. EA రాసినా కరెక్టే, IE రాసినా కరెక్టే.
నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ అంటే ఏం రావాలి? టీఆర్. ఫ్రస్ట్రేషన్ కదా, టీఆర్. నెక్స్ట్ ఏమవుతుంది? హ్యాపెన్ అవుతుంది. హ్యాపెన్ అంటే ఇక్కడ ఏం రావాలి? పీ పీ హ్యాపెన్. నెక్స్ట్ ఏమవుతుంది? గ్రామర్ అవుతుంది. గ్రామర్ అంటే ఎం గ్రామర్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే COLOUR అయితే కలర్ అవుతుంది. OU కలర్. తర్వాత నెక్స్ట్ యాంగ్విష్ UI. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే లైటెన్ GH లైటెన్. ఆ తర్వాత ఒబీడియంట్. ఒబీడియంట్ అంటే IE. తర్వాత మజిల్. మజిల్ అంటే స్పెల్లింగ్ అవుతుంది SC మజిల్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4. ఎక్సర్సైజ్ 4 కనుక తీసుకున్నట్లయితే 4లో ఏమొస్తుంది అంటే ఫస్ట్ గైడ్. సో గైడ్ అంటే ఏమొస్తుంది? UI గైడ్. ఇక్కడ ఏమొస్తుంది? మ్యాటర్ TT. ఇంకోటి మ్యానర్ కూడా అవుతుంది NN. నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ మార్బుల్స్ BLES మార్బుల్స్. ఫిబ్బింగ్ ఫిబ్బింగ్. ఎల్లో LL. హెల్తీ EA హెల్తీ. నెక్స్ట్ UA స్క్వేర్. లాఫ్డ్ LAUGH లాఫ్డ్. సస్పెక్ట్ SP సస్పెక్ట్. హైలీ. హైలీ అంటే వస్తుంది GH హైలీ. నెక్స్ట్ హిల్ టాప్. హిల్ టాప్ అంటే ఏమొస్తుంది? L వస్తుంది. నెక్స్ట్ బనియన్. బనియన్ అంటే NY బనియన్. నెక్స్ట్ రొటీన్. రొటీన్ అంటే OU రొటీన్. నెక్స్ట్ కన్సీవ్ అంటే ఏంటి? EI కన్సీవ్. నెక్స్ట్ మౌంటైన్ OU మౌంటైన్. మెయింటైన్ కూడా అవుతుంది ఇక్కడ, AI కూడా కరెక్టే. నెక్స్ట్ మిషన్ SS మిషన్. ఇంకోటి మిలియన్ కూడా అవుతుంది LL. నెక్స్ట్ ఇన్క్రెడిబుల్ CR ఇన్క్రెడిబుల్. నెక్స్ట్ వచ్చేసి మన్సూన్ ఓ మన్సూన్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే క్యారీ ఆర్ క్యారీ. తర్వాత నెక్స్ట్ ఉన్న వర్డ్ ఏంటి? రికాగ్నిషన్. రికాగ్నిషన్ అనే వర్డ్ అన్నట్టు ఇది. అంటే ఇక్కడ ఏం రావాలి? G వస్తుంది ఇక్కడ G. నెక్స్ట్ N రికాగ్నిషన్. ఎక్సర్సైజ్ 6. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6లో SA ఇది ఏంటిది? శాప్లింగ్ అవుతుంది. SAPPLING శాప్లింగ్. నెక్స్ట్ రూపీస్ EE. నెక్స్ట్ హస్బెండ్ SB హస్బెండ్. నెక్స్ట్ ఏమవుతుందంటే రిసోర్సెస్. అంటే రిసోర్సెస్ అంటే ఏం రావాలి? OU రిసోర్సెస్. నెక్స్ట్ ఏంటి? సోర్స్ OU సోర్స్. తర్వాత ఏమవుతుంది? SU సఫిషియంట్. సఫిషియంట్ అంటే ఏం రావాలి? FF సఫిషియంట్. నెక్స్ట్ నెంబర్ 7 అవుతుందంటే మ్యాసివ్ అవుతుంది. మ్యాసివ్ అంటే SS మ్యాసివ్. తర్వాత విలేజ్ అంటాం LL. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ఇక్కడ ఇనిషియేటివ్ అని రావాలి
ఐఏ వస్తుంది. ఐఏ ఇనిషియేటివ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్రూవల్ అంటాం దీన్ని. అప్రూవల్ అంటే పి అప్రూవల్. ఓకే, కమింగ్ టు ద ఎక్సర్సైజ్ 7కి వెళ్దాం. నెక్స్ట్ పర్స్వేడ్. వర్డ్ ఏంటి? పర్స్వేడ్. ఒక నిమిషం. పర్స్వేడ్ అంటే ఏంటి ఇక్కడ? యుఏ పర్స్వేడ్. ఓకే, నెక్స్ట్ ఫ్లటర్. టీ ఫ్లటర్. నెక్స్ట్ పౌన్స్. పౌన్స్ అంటే ఏంటి? ఓయు పౌన్స్. తర్వాత ఇదేమవుతుంది? ఎక్స్ప్లోడ్. పిఎల్ ఎక్స్ప్లోడ్. ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎక్స్ప్లోడ్ తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏమవుతుంది అని అంటే అటెంప్ట్. టీ అటెంప్ట్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? బ్రెత్. బ్రెత్ అంటే ఏ బ్రెత్. తర్వాత బ్రెత్ తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది? 100 అవుతుంది. 100 ND 100. నెక్స్ట్ వర్డ్ ఏమవుతుంది? ప్యాసివ్ అవుతుంది. ప్యాసివ్ అంటే ఎస్ ప్యాసివ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ప్యాసివ్ తర్వాత అంటే వర్డ్ వచ్చేసి కొలాప్స్. ఎల్ కొలాప్స్. నెక్స్ట్ ఈ వర్డ్ ఇదేమవుతుంది? 13 కాదు. 13 అవుతుంది. 13 అంటే ఏ 13. ఓకే, 13 తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8. త్రూ. వర్డ్ ఏంటి? త్రూ అంటే ఓయు త్రూ. స్లైట్లీ అంటే GH స్లైట్లీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే గ్రౌండ్. ఓయు గ్రౌండ్. తర్వాత వర్రీ. వర్రీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇదేమవుతుంది? స్పీడ్. ఈ. నెక్స్ట్ యాంగ్విష్. UI. ప్రీవియస్. IO ప్రీవియస్. నెక్స్ట్ ఏమవుతుంది? ప్రీవియస్ తర్వాత అంటే ఈ వర్డ్ మైట్. GH మైట్. రిసీవ్. EI. నెక్స్ట్ పీస్ అంటే ఏమొస్తుంది? ఏ రాయొచ్చు, లేదంటే ఐ రాయొచ్చు. నంబర్ 9. ఎక్సర్సైజ్ నంబర్ 9. ఇక్కడ ఏముంది? CRO అంటే ఇక్కడ ఏం వర్డ్ రావచ్చు? క్రౌండ్. WNED క్రౌండ్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఎంఫటిక్. PH ఎంఫటిక్. ట్రబుల్. OU. కాన్షియస్ అంటే ఏంటి? IO. ప్లెజెంట్. EA. డ్రెడ్ఫుల్. EA. సో డ్రెడ్ఫుల్ అంటే ఇక్కడ మనకు ఏ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిమ్నీ. MN చిమ్నీ. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? చిమ్నీ తర్వాత ఈ వర్డ్ ఏమవుతుందంటే పజిల్ అవుతుంది. Z పజిల్. నెక్స్ట్ ఈ వర్డ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. EA ఇంక్రీజ్. ఇది డిసీవ్ అవుతుంది. డిసీవ్ అంటే EI. కాదు, ఇది ఏమవుతుంది? CE. ఇది ఏమవుతుంది? CE. ఆల్రెడీ E వచ్చింది కదా. DECEIV డిసీవ్ అన్నట్టు. లేదంటే ఇంకో వర్డ్ కూడా అవుతుంది. ఏంటిది? డిప్రైవ్ కూడా అవుతుంది. DEPRIV డిప్రైవ్ కూడా అవుతుంది. అంటే PR కూడా ఫిల్అప్ చేయవచ్చు అన్నట్టు. CER PR
ఏదైనా కరెక్టే. సో ఇక్కడ సి అనేది మీకు ఏర్పడకపోతే మళ్ళీ రాస్తా. డి ఈ సి ఈ ఐ విఈ అంటే ఇక్కడ మనకి ఏంటిది సి విలవేషణం. సో ఇక్కడ కొంచెం మీకు ఇలా అనిపిస్తుండవచ్చు. సో ఇది సిఈ. నెక్స్ట్ లాస్ట్ బిట్ నంబర్ అంటే ఎక్సర్సైజ్ 10. ఫస్ట్ ఏమి ఇచ్చాడు అపియర్ అన్నట్టు, ఇది ఏ అపియర్. నెక్స్ట్ ఇది ఏమవుతుంది అంటే వోబుల్ బి. తర్వాత ఇది ఏమవుతుంది అంటే ట్రెంబుల్ అవుతుంది, బి ట్రెంబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే ట్రెంబుల్ తర్వాత కంట్రారీ అవుతుంది. కంట్రారీ అంటే టిఆర్ కంట్రారీ. నెక్స్ట్ ఇది ఏమవుతుంది క్రీమ్ అవుతుంది. క్రీమ్ అంటే ఏ. తర్వాత ఇది కాంప్లెయిన్ అవుతుంది. కాంప్లెయిన్ అంటే పిఎల్. తర్వాత ఇది వర్డ్ ఏమవుతుంది ఫాల్ట్ ఏయు ఫాల్ట్ FAULT ఫాల్ట్. ఓకే. నెక్స్ట్ తర్వాత ఈ వర్డ్ ఏమవుతుంది రిక్వెస్ట్ అవుతుంది. రిక్వెస్ట్ అంటే యుఈ రిక్వెస్ట్. ఇదేమవుతుంది ఎన్కౌంటర్ అంటాం, OU ఎన్కౌంటర్. నెక్స్ట్ ఇదేంటి అక్వైంట్. అక్వైంట్ అంటే ఏం రావాలంటే UA రావాలి, అక్వైంట్. ఓకే. సో యాన్యువల్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 216 అంటే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 216లో ఎక్సర్సైజ్ 1 to 10 ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఈ 10 ఎక్సర్సైజ్ కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే యాన్యువల్ ఎగ్జామ్లో ఇందులో నడుస్తాడు కాబట్టి 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో అందుకని ఈ ఎక్సర్సైజెస్ 1 to 10 బాగా ప్రిపేర్ కండి. ఈ 1 to 10 ప్రిపేర్ అయితే 4 మార్క్స్ వచ్చినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.